మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. ఇక ఇటీవలి విద్యార్థుల నిరసనల సందర్భంగా కొందరు తన మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని, అయినా కూడా వారిని క్షమిస్తున్నారని ప్రధాని మోదీ తెలిపారు. తప్పుల నుంచి వారు నేర్చుకోవాలని, వారి ఉజ్వల భవిష్యత్తును తాను కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో వరుసగా వీడియోలు విడుదల చేస్తున్నటువంటి ప్రధాని మరో వీడియో సందేశం కూడా ఇప్పుడు వినిపించారు. అది యూట్యూబ్ స్క్రీన్ మీద చూద్దాం. आज भी मेरी इस बात को हाय फ्रेंड्स, आज तो मन करता है बस आपसे ही बातें करूं। जंतर मंतर पर जो कुछ भी हुआ देश और दुनिया ने देखा है। कुछ शरारती बच्चों ने भद्दी भद्दी गालियां बोली, किसी भी सभ्य समाज को शोभा न दे ऐसे शब्दों का प्रयोग किया गया। मुझे तो गालियां दी गई, मेरी स्वर्गीय माता को भी गालियां दी गई। न जाने कितना भद्दा स्वरूप था, लेकिन मैं आज बात करना चाहता हूं कि बचपन में गलतियां होती हैं और बचपन में गलतियों से सुधरने का अवसर भी होता है, और यही तो बचपना है। और इसलिए मैं समाज के अंदर जो आक्रोश है उसको भली भांति समझ सकता हूं। एक कल्चरल शॉक है कि हमारी बेटियां इस प्रकार की भाषा कैसे बोल सकती हैं, लेकिन समय है इन बच्चों को गले लगा करके राह दिखाने का। ये गुमराह बच्चे हैं, उनको राह दिखाना हमारा काम है। उनको सजा देना, अदालतों के चक्कर कटवाना, समाज में उनको प्रताड़ित करना, इससे हम परिस्थितियां नहीं बदल पाएंगे। मैं उन्हें माफ करना चाहता हूं। समाज भी मेरी इस बात को स्वीकार करे, क्योंकि मेरे मन में एक ही भाव है। कभी कभी दांतों तले हमारी जीभ आ जाती है, खून निकल आता है, लेकिन हम दांत तोड़ते नहीं है, क्योंकि दांत भी हमारे हैं, जीभ भी हमारी है, बच्चे भी हमारे हैं। उन्हें राह दिखाना हमारा काम है। गुमराह को राह दिखाना कठिन होता है, लेकिन कठिन काम हमको करना है। और इसलिए आओ, मैं इन बच्चों को कहता हूं, बच्चों आओ, हम देश के लिए साथ मिलकर के आगे बढ़े, कुछ नया सीखें, गलतियों से भी सीखें, अपने सपनों को लेकर के चल पड़े। देश बहुत आगे बढ़ रहा है, आगे बढ़ने वाला है, और आपका भी आगे बढ़ना निश्चित हो, यही मेरा सपना है। मैं आपके लिए जीता हूं, आपके उज्जवल भविष्य के लिए खपता हूं। आओ हम मिलकर के देश को आगे बढ़ाएं। बहुत बहुत धन्यवाद दोस्तों। बस आओ, गलतियों से सीखो, आगे बढ़ो। ఇక జంతర్ మంతర్ నిరసనల సందర్భంగా కొందరు తన మీదనే కాకుండా స్వర్గస్థురాలైన తన తల్లి మీద కూడా బూతులు మాట్లాడారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే చిన్నతనంలో తప్పులు జరుగుతుంటాయని, ఆ తప్పుల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉందని, బాల్యం అంటే ఇదేనని ఆయన వ్యాఖ్యానించారు. సమాజంలో ఉన్న ఆక్రోశాన్ని నేను అర్థం చేసుకోగలను. ఇది కల్చరల్ షాక్ వంటిది. కానీ వీళ్ళంతా మన పిల్లలు. వీళ్లను కోర్టుల చుట్టూ తిప్పించడం, శిక్షించడం వంటి వాటి వల్ల సమాజంలోని పరిస్థితులను మార్చలేవు. కాబట్టి నేను వాళ్ళను క్షమించాలనుకుంటున్నా. దీన్ని సమాజం కూడా అర్థం చేసుకోవాలి. ఈ పిల్లలకు నేను పిలుపునిస్తున్నా, రండి అందరం కలిసి దేశం కోసం పనిచేద్దాం. దేశం ముందుకెళ్తోంది, మీరు కూడా ముందడుగు వేయాలి అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇక నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజ్ ఘటన నిరసిస్తూ దేశవ్యాప్తంగా కూడా విద్యార్థులు అలాగే కాక్రోచ్ పార్టీ ప్రతినిధులు ఏకమై ఢిల్లీలో నిరసనలకు దిగారు. ఈ దెబ్బకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించింది. ఈ సీజేపీ నిరసనల్లో ప్రధాని నరేంద్ర మోడీని కొంతమంది బండబూతులు తిట్టిన సంగతి తెలిసిందే. మోడీని తిట్టిన సంఘటనపై తాజాగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటన జరిగిన నేపథ్యంలో క్షమాపణలు కోరుతూ బాలిక చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తన స్నేహితులతో ఈ నిరసనలు జరుగుతున్న చోటుకు వెళ్లామని ఇందులో వెల్లడించింది. అయితే అక్కడ అందరూ ప్రధాని నరేంద్ర మోడీని తిట్టడమే గాక తనను కూడా ప్రోత్సహించారని తెలిపింది. అందరూ తిట్టడంతో తాను కూడా అదే బాటలో వెళ్లాల్సి వచ్చిందని ఆమె వీడియోలో పేర్కొంది. ఈ మాటలకు క్షమించరానివి, ఇదే తన చివరి తప్పు, ఇకపై అలా చేయను, అందరూ తనను దయచేసి క్షమించండి అంటూ ఆ లేడీ సోషల్ మీడియా వేదికగా పేర్కొంది. सीपी गई थी अपने फ्रेंड्स के साथ, फिर वहाँ पे प्रोटेस्ट हो रहा था, मैंने वहाँ पे कोक पी, वहाँ पे ग्रुप बने हुए थे बहुत सारे, वो लोग बहुत चीजें बोल रहे थे, बहुत गालियां दे रहे थे प्रधानमंत्री जी को, उन लोगों के इन्फ्लुएंस में आके कि तुम लोग भी बोलो, वो सब बोलो करके मैंने बहुत चीजें बोली। मैं भी मात्र 15 साल की हूँ, मैंने जो करा माफी के लायक नहीं था, मैंने बहुत गंदी चीजें बोली है, बट ये मेरी पहली और आखिरी गलती होगी। इसके बाद मैं ऐसा कुछ नहीं करूंगी और ना ही वो चीज मैंने कभी पोस्ट की थी। मैं पूरे देश से माफी मांगती हूँ। मैं इतनी शर्मिंदा हूँ, मैं अपनी नजर भी नहीं उठा पा रही हूँ। मैं सबसे माफी मांग रही हूँ, मुझे प्लीज माफ कर दीजिए प्लीज। సో మొత్తానికైతే ప్రధాని మోదీ మరో వీడియో రిలీజ్ చేశారు. విద్యార్థుల నిరసన సందర్భంగా ప్రధాని మోదీపై అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేసిన విద్యార్థుల్ని క్షమిస్తున్నానని చెప్పేసి ప్రధాని మోదీ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. నన్నే కాదు నా తల్లిని కూడా వాళ్ళు దూషించారు, అయినా వారిని కోర్టుల చుట్టూ తిప్పడం, శిక్షించడం ఇదంతా అవసరం లేదు. తప్పుల నుంచి వాళ్ళు నేర్చుకోవాలి, దేశంతో పాటు వాళ్ళంతా కూడా ముందడుగు వేయాలి అని చెప్పేసి ప్రధాని మోదీ వీడియో రూపకంగా ఒక సందేశాన్ని అయితే అందించారు. ఇప్పుడైతే మొత్తానికి నీట్ పరీక్ష ప్రశ్న పత్రాల లీకేజీ ఘటన నిరసిస్తూ దేశవ్యాప్తంగా కూడా విద్యార్థులు అలాగే కాక్రోచ్ పార్టీ కూడా ఉధృతమైనటువంటి నిరసన చేసింది. నిరసనలో భాగంగా నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు కూడా ఉధృతం చేశారు నిరసనని. సో ఆ క్రమంలో ఆల్రెడీ అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ తో కూడా రాజీనామా చేయించారు. అయితే అదే సిజేపీ నిరసనలో ప్రధాన నరేంద్ర మోడీని కూడా కొంతమంది బండబూతులు తిట్టినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. అయితే మోడీని తిట్టిన సంఘటనపై తాజాగా ఒక కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. ఈ ఘటన జరిగిన నేపథ్యంలో క్షమాపణలు కోరుతూ ఒక 15 ఏళ్ల బాలిక చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. తన స్నేహితులతో ఈ నిరసనలు జరుగుతున్న చోటుకు వెళ్లామని ఇందులో ఆ వీడియో రూపకంగా ఆమె వెల్లడించింది. అయితే అక్కడ అందరూ కూడా ప్రధాని నరేంద్ర మోడీని తిట్టడమే కాకుండా తనను కూడా అందరూ తిట్టమని ప్రోత్సహించారని చెప్పేసి వీడియోలో తను తెలిపింది. అందరూ తిట్టడంతో తాను కూడా అదే బాటలో వెళ్లాల్సి వచ్చిందని చెప్పేసి వీడియో రూపకంగా ఆమె చెప్పడం జరిగింది. అయితే ఈ మాటలకు తనని క్షమించాలని చెప్పేసి, ఆ మాటలన్నీ కూడా క్షమించరానివని చెప్పేసి, ఇదే తన చివరి తప్పు, ఇకపై కూడా నేను అలా చేయను, అందరూ దయచేసి నన్ను క్షమించండి అని చెప్పేసి ఆ లేడీ పేర్కొంది. సో దానికి సంబంధించి ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించడం జరిగింది. వాళ్ళంతా పిల్లలు, విద్యార్థులు, రేపటి పౌరులు, వాళ్ళంతా కూడా ముందడుగు వేయాలి, వీళ్ళందరినీ కూడా కోర్టుల చుట్టూ తిప్పుతూ ఉండాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే నన్నే కాకుండా స్వర్గస్థురాలైనటువంటి మా మమ్మీని కూడా తిట్టారు అని చెప్పేసి ఆ వీడియోలో ఆయన పేర్కొనడం జరిగింది ప్రధాని మోదీ. సో మొత్తానికైతే ఓకే, ఆ పిల్లల్ని నేను క్షమించేస్తున్నాను, వాళ్ళని కోర్టుల చుట్టూ తిప్పడం సరికాదు, వాళ్ళు కూడా ముందడుగు వెయ్యాలి అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రధాని మోదీ కనిపిస్తూనే ఉన్నారు. తన సందేశాన్ని డైరెక్ట్ గా సోషల్ మీడియా వేదికగా ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో ఆయన సందేశాన్ని చెప్పడం జరుగుతుంది. ప్రతి విషయాన్ని కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా కూడా సోషల్ మీడియాని అంటిపెట్టుకొని ఉన్నట్టుగానే తెలుస్తుంది. సో ప్రతిరోజు సోషల్ మీడియాలో ప్రధాని మోదీ కనిపించడం వల్ల అందరూ నెటిజన్లు కూడా కామెంట్ చేస్తున్నారు. ఎవ్రీడే ప్రధాని నరేంద్ర మోడీ ఏదో రూపకంగా ఏదో ఒక సందేశాన్ని సోషల్ మీడియా వేదికగా ఆయన ఇస్తూనే ఉన్నారు. అండ్ ఇవాళ ఎవరైతే తను తిట్టారో, తన మమ్మీని తిట్టారో, సో ఆ అమ్మాయిని 15 ఏళ్ల అమ్మాయిని క్షమించేస్తున్నా, తన కోర్టుల చుట్టూ తిప్పి ఇబ్బందులు గురి చేయాలని నేను అనుకోవట్లేదు, వాళ్ళంతా కూడా రేపటి పౌరులు, వాళ్ళంతా కూడా ముందడుగు వేయాలి, రండి అని చెప్పేసి వెల్కమ్ చెప్పారు ఈ వీడియో రూపకంగా. సో మొత్తానికైతే ప్రధాని మోదీ వీడియో అండ్ అలాగే ఎవరైతే తిట్టారో ఆ అమ్మాయి 15 ఏళ్ల అమ్మాయి వీడియో కూడా రెండు కూడా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వేదికగా, సోషల్ మీడియా వేదికగా కూడా రెండు వీడియోలు వైరల్ అవుతున్నాయి.